జీ తెలుగు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి విశేషం ఏమిటి? మనం ముందు రోజు నరక చతుర్దశి రోజు తలంటు స్నానాలు చేశాం. అయితే 3 రోజులు వరుసగా కూడా తలంటు స్నానం చేయమని ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి చెప్తూ ఉన్నాయి. అమావాస్య రోజు కూడా ఇక్కడ తలంటు స్నానం చేయమని చెప్తారు. ఇది కూడా తెల్లవారుజామున లేచి చేయాలి, తెల్లవారకుండా సూర్యోదయం కాకుండా చేయాలి. సరే, తలంటు స్నానాలు చేసిన తర్వాత ఈరోజు విశేషం ఏమిటంటే తప్పనిసరిగా ఈ రోజు నుంచి రోజు కూడా తులసి కోట దగ్గర, దేవుడి దగ్గర, గుమ్మం ముందర కూడా తప్పనిసరిగా దీపాలు పెట్టాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇది ప్రత్యేకంగా చేయవలసినటువంటి విషయంగా కూడా చెప్తారు. ఎందుకంటే దీపావళి అంటే దీపాలకే ఇక్కడ మనకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. కానీ ఈరోజు చెప్పేటువంటి విశేషం ఏమిటంటే బాలలు, వృద్ధులు, రోగులు తప్ప మామూలుగా ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి కూడా ఈరోజు పగలు భోజనం చేయకూడదుట. అలా చేయకూడదు, నిషేధం అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. పురుషులు తప్పనిసరిగా ఈరోజు స్నానం చేసిన తర్వాత యమతర్పణం చెయ్యాలి అంటారు. అయితే యమతర్పణం ఎవరు చేస్తారు? తండ్రి ఉన్నవాళ్ళ లేనివాళ్ళ అనేటువంటి అనుమానం కొంతమందికి రావచ్చు. తండ్రి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా నరక బాధలు కలగకుండా ఉండటం కోసం అని చెప్పేసి యమతర్పణం చెయ్యాలట. తండ్రి లేనటువంటి వాళ్ళు నువ్వులతో తర్పణాన్ని వదలాలి. తండ్రి ఉన్నటువంటి వాళ్ళు యవధాన్యంతో ఇక్కడ తర్పణం వదలమని చెప్తారు. ఆ తర్వాత పగలంతా కూడా పూజ చేసుకోవడం, రాత్రి అయ్యేసరికి మళ్ళీ దీపారాధన. ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఈ రోజుల్లో అంటే ఈ దీపావళి రోజు ముఖ్యంగా కూడా ప్రాతకాలంలో సూర్యోదయాత్పూర్వం దీపారాధన చేయాలి. దేవుడికి గుమ్మం ముందర కూడా, ఇంటి చుట్టూ ఆవరణలో కూడా దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత రాత్రి పూట కూడా సూర్యాస్తమయం అవుతూనే అంటే ప్రదోష కాలంలోనే ఇక్కడ తులసికి దీపం పెట్టడం, దేవుడికి దీపారాధన చేయటం, తర్వాత దీపాలు ఇంటి ఆవరణ చుట్టూ పెట్టమంటారు. ఇక్కడ మరో విశేషం కూడా మనకి కనపడుతుంది. అయితే మనకి దగ్గర వాతావరణంలో లేదు. ఈ రోజుల్లో మనకి గ్రామీణ వాతావరణంలో కూడా ఎక్కువగా కనిపించటం లేదు. ఏమిటి అంటే సాయంత్రం పూట చాలామంది దివిటీలు కొడుతూ ఉంటారు. దివిటీలు కొట్టడం అంటే ఆముద పుల్లలు తీసుకోవడం, ఆ తర్వాత కొన్ని తగరిస పుల్లలు తీసుకోవడం, కొన్ని చెట్ల పుల్లలు తీసుకుని వాటికి ఏమిటంటే ఉత్తరేణి పుల్లలు తీసుకోవటం, వాటికి ఒత్తులు వేలాడతీసి దీపాలు దివిటీలు చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతమంది ఏమో వీటిని కొడుతూ ఉంటారు. దీపాలు వేసేసి దీపాలు వెలిగించి వీటిని కొడుతూ ఉంటారు. ఈ సాంప్రదాయం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వకాలం ఏమిటి, పితృదేవతలకి దీపం చూపించడం కోసం అని చెప్పేసి కాగడాలు వెలిగించి చూపించేవాళ్ళట. అది ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి పితృదేవతలకి స్వర్గలోకానికి దారి చూపించేయటానికి ఇది ఒక సంకేతంగా చెప్తారు. అయితే అది పోయి రాను రాను అది పిల్లలకి మారి పెద్దవాళ్ళు మానేసి దీన్ని దివిటీలు కొట్టడం లాంటిదిగా ఒక సాంప్రదాయం, ఒక ఆటగా మారింది. ఇక్కడ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ మనం చెప్పుకునేది యమతర్పణం చేయటం ఒకటి, లక్ష్మీ పూజ చేయటం ఒకటి, తులసికి దీపం పెట్టడం ఒకటి. ఇది ముఖ్యంగా మనం పాటించాల్సినటువంటి విషయంగా చుట్టూ దీపారాధన చేయాలని కూడా చెప్పడం మనకు ఒక ప్రత్యేకతగా ఇక్కడ కనిపిస్తుంది. అందుకే దీపాల పండగగా మనం దీపావళిని చెప్పుకుంటాం. దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? చాలామంది ఏమిటంటే ఆఫీస్ హడావిడిలో మరి ఈరోజు ఆఫీస్ ఉండకున్నా కూడా ఏదో ఒకటి తినేయాలి, పిండి వంటలు వండుకోవాలి కాబట్టి పొద్దున్న కానీ లేదా మధ్యాహ్నం కానీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సాయంత్రం దీపారాధన చేసేసి టపాకాయలు కాల్చుకునే సరదాలు ఎక్కువగా మనకి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది? లక్ష్మీ పూజ ఎప్పుడు చెయ్యాలి అంటే సాయంత్రం పూట, అర్ధరాత్రి పూట లక్ష్మీ పూజ చేయాలి అంటారు. మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏం చెప్తున్నారంటే ఈరోజు ఎవరు జాగరణ చేస్తారో, అర్ధరాత్రి అంటే నిశిరాత్రి ఎవరు లక్ష్మీ పూజ చేస్తారో, ఏ ఇంటి ముందు దీపాలు కనిపిస్తూ ఉన్నాయో, ఏ ఇంట్లో జాగరణ చేస్తూ ఉన్నారో ఆ ఇంటిలోకి లక్ష్మి వస్తుందని, లేదా ఉన్న లక్ష్మి స్థిరంగా ఉంటుంది అనేటువంటి మాటని మనకి చెప్తారు. ఇది ముఖ్యంగా ఏమిటంటే ఈ దీపావళి రోజు లక్ష్మీ పూజ అనేటువంటిది గుజరాతీలకి, మార్వాడీలకి ప్రత్యేకంగా ఉంది. ఈ దీపావళిని వాళ్ళు ఉగాదిగా అంటే
ఉగాది అని మనం సంవత్సరాదిని ఉగాది అని అంటాం. ఇది వాళ్ళకి సంవత్సరాదిగా అంటే ప్రారంభం రోజుగా వీళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళంతా వ్యాపారస్తులు. వ్యాపారానికి ఏమిటంటే లక్ష్మి ముఖ్యం కదా, లక్ష్మీ కటాక్షం వీళ్ళకి కావాలి. అందుకని పూర్వం అంటే పోయిన సంవత్సరం చేసినటువంటి లెక్కలన్నీ చూసుకోవడం, ఆ తర్వాత ఆ ధనాన్ని అక్కడ పెట్టి, ఆ లాభాల్ని అక్కడ పెట్టి ధనలక్ష్మినే వాళ్ళు కొలుస్తారు. అయితే మహాలక్ష్మి పూజను ఏ విధంగా చేయాలి, కేవలం రాత్రిపూట మాత్రమే చేయాలా? ఇక్కడ మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు మరికొన్ని విశేషాలు కూడా చెప్తున్నాయి. ఈ రోజుట మనం ప్రాతకాలంలో తలంటు స్నానం చేసిన తర్వాత దీపారాధన చేస్తామే. అప్పటి నుంచి మరునాడు తలంటు స్నానం చేసి దీపారాధన అయ్యే వరకు కూడా ప్రతి గంటకి ఒకసారి శ్రీ సూక్త పారాయణం చేయాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరచితస్రజాం అని ఉంటుంది కదా, ఆ శ్రీ సూక్తాన్ని పారాయణం చేయాలి. చేసి మహాలక్ష్మికి ఏదో ఒక పిండి వంట నైవేద్యం పెట్టాలి. అంటే అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అనేది కూడా ఒక సమస్య. అంటే ఏది అమ్మవారికి ఇష్టం, మహాలక్ష్మికి ఇష్టం ఏమిటి, అది పెడితే ఆవిడ సంతోషిస్తుంది కదా. అంటే ఇక్కడ మహాలక్ష్మిని ఏమంటారు? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం. అంటే లక్ష్మి ఎక్కడ పుట్టింది? పాల సముద్రంలో పుట్టింది. చంద్రుడికి సోదరి ఆవిడ. అంటే ఏమిటి? ఇక్కడ పాలతో చేసినటువంటి, పాల ఉత్పత్తులతో చేసినటువంటివి కూడా ఆవిడకి చాలా ఇష్టం. అంటే పాయసం చేయాలి, పరమాన్నాన్ని నైవేద్యం పెట్టాలి, పాలకోవాని నైవేద్యం పెట్టాలి. మరొకటి ఏమిటంటే మహాలక్ష్మికి ముఖ్యంగా అత్యంత ప్రీతికరమైనటువంటిది శనగపప్పుతో చేసినవి మనం పుట్నాలు పెడుతూ ఉంటాం కదా, అవి కూడా ఆవిడకి ఇష్టం. వరిపేలాలు ఆవిడకి ఇష్టం కాబట్టి అవి కూడా ప్రత్యేకంగా నైవేద్యం పెట్టాలి అని చెప్తారు. సరే, ఇవన్నీ పెట్టాం, దేనితో పూజ చేయాలి? ఆవిడకి కమలాలంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా ఈ కమలాలతో పూజ చేయటం ఈరోజు మనకి విశేషంగా చెప్తారు. అమ్మవారిని ఈరోజు తామర కమలాలతో ఎవరు పూజిస్తారో వాళ్ళని ఆవిడ వరిస్తుంది. వాళ్ళకి ధనధాన్యాలు, సంపదలు, సౌభాగ్యాలు చేకూరుస్తుంది అంటారు. అంటే దీనిలో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలను కూడా మనం గమనించాలి, వాటిని కూడా మనం పాటించి తీరాలి. ఏమిటి ఈ పండగని మనం ఏ సందర్భంగా చేస్తూ ఉన్నాం? నరకాసుర వధ జరిగిన తర్వాత మనం ఈ పండగ చేస్తూ ఉన్నాం. భూదేవి రూపమైనటువంటి సత్యభామాదేవి, ఆవిడకి అంతకుముందు జన్మలో నరకాసురుడు ఆవిడ పుత్రుడు, ఆ తర్వాత మరు జన్మలో ఆవిడ ఆ పుత్రుణ్ణి ఆవిడే వధించింది అని చెప్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆవిడ ఇంకోటి కూడా చేసిందట. పుత్రవధ జరిగిన తర్వాత, అసలు ఏ తల్లికైనా కూడా పుత్రవధ అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అసలు ఏ తల్లి కూడా తన కొడుకును తన చేతులతో చంపదు. అలాంటిది సత్యభామాదేవి మరో జన్మలో నరకాసుర వధ చేసిన తర్వాత కూడా ఏమనుకుంటుందట? భగవంతుడా, లోకాలన్నిటికీ కూడా క్షేమం కలిగించు, లోకంలో ఉన్న సర్వజనుల్ని కాపాడు, ఇలాంటి రాక్షసుల్ని ఎప్పుడు కూడా బతకనీయకూడదు అనేటువంటి ప్రార్థన ఆవిడ చేసింది అనేటువంటి మాట చెప్తారు. అంటే ఇక్కడ మనకి తెలిసేటువంటి విషయం ఏమిటి? ఏ వ్యక్తి అయినా సరే, తన పిల్లలైనా సరే, తన భార్య అయినా సరే, ఎవరు తానైనా సరే, వాళ్ళల్లో ఉన్నటువంటి అసురత్వాన్ని సంహరించుకొని మాత్రమే మహాలక్ష్మి పూజ చేయాలి. సత్యభామ ఎవరో కాదు, మహాలక్ష్మి స్వరూపం. శ్రీకృష్ణుడికి భార్య, అత్యంత ప్రియమైనటువంటి భార్య. మరి మహాలక్ష్మి కరుణ కలగాలంటే మనం ఏం చేయాలి? ఆవిడ దారిలో మనం వెళ్ళాలి. ఆవిడ కరుణకి మనం పాత్రలం కావాలి అంటే మనలో ఉన్నటువంటి అసుర గుణాల్ని, ఇంట్లో మిగతా వ్యక్తుల్లో ఉన్నటువంటి అసుర గుణాల్ని కూడా తీసేసేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ, మనం ధార్మికమైనటువంటి దారిలో నడుస్తూ ఎప్పుడు మహాలక్ష్మి పూజ చేస్తామో, ఎప్పుడు సత్యవంతులమై మనం ఉంటామో, ఆవిడ ఎప్పుడు కూడా మనని వదిలి వెళ్ళదు. ఎప్పుడు నిత్యం స్థిరలక్ష్మిగా మనలో, మన ఇంట్లో నిలుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. శబ్దాలు వచ్చేటువంటి టపాకాయల్ని ఈరోజు కాల్చుకుంటూ ఉన్నాం. అసలు ఈ శబ్దం చేసేటువంటి టపాకాయల్ని మనం ఎందుకు కాలుస్తున్నాము? ఆ తర్వాత మందుగుండు సామాను ఇందులో మనం ఎందుకు పెడుతున్నాము? మెరుగుళ్ళు వచ్చేలాగా మనం ఎందుకు చూస్తున్నాము? వీటి ప్రతిదానికి కూడా, అంటే ఈ శబ్దం రావడం కోసం, తర్వాత దానిలో వచ్చేటువంటి మందుగుండి కోసం, ఆ తర్వాత దానిలో ఉండేటువంటి దీపం కోసం కూడా మనకి ప్రత్యేకత కనిపిస్తూ ఉన్నాయి. అది ఏమిటంటే మనం చెప్పుకున్నాం, దరిద్రం పోవాలి అంటే, అలక్ష్మి వెళ్ళిపోవాలి అంటే, మహాలక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే, మహాలక్ష్మి రావాలి అంటే ఈ దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ చేస్తూ ఉన్నాం. అయితే ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత పోవాలి, మళ్ళీ దరిద్రం రాకూడదు అంటే పూర్వకాలం సాంప్రదాయంలో ఏమిటంటే డిమ్ డిమ్ అంటూ శబ్దం చేస్తూ ఒక తాటాకు మీద దెబ్బలు కొట్టడం, ఆ తర్వాత చాటల మీద దెబ్బలు కొట్టడం, డప్పులు వాయిస్తూ డిమ్ డిమ్ అని శబ్దాలు చేస్తూ అలక్ష్మి వెళ్ళిపోవాలంటే, దరిద్ర దేవత ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి శబ్దాలు చేసేవాళ్ళట. ఆ తర్వాత ఇంకోటి ఏమిటంటే చిల్లగింజల్ని తెచ్చి, తర్వాత రకరకాల చప్పుళ్ళు అయ్యేటువంటిది మనకి ఇంకేమిటి, ఈ
గోంగూర కాడలు, కాడలు, గోగు కర్రలు అంటారు, గోగు కర్రల్ని, ఆ తర్వాత ఆముదపు కర్రల్ని, వీటన్నిటిని కూడా తెచ్చి జుమ్ కర్రలు అని చెప్తారు, వీటన్నిటిని కూడా తెచ్చి కొట్టడం అనేటువంటిది ఉంది. అంటే వాటికి నూనె వేసి, ఒత్తులు వేసి వెలిగించి వాటిని కొట్టడం వల్ల అవి పేలినట్టుగా శబ్దాలు వచ్చి ఒక రకమైనటువంటి పొగ వస్తుందన్నమాట. ఈ పొగ రావటం వల్ల ఏమిటంటే చుట్టూ ఉన్నటువంటి దోమలన్నీ పోతాయి. పూర్వకాలం ఏమిటి, మనకి ఇళ్లల్లోనే బోళ్ళని చెట్లు ఉండేవి. ఈ కాలం చలి మొదలైంది అంటే, సూర్యరశ్మిలో వేడి తాపం తగ్గింది అనగానే ఎక్కడ లేని క్రిమికీటకాలు వస్తాయి. మనకి వర్షాకాలం తగ్గిపోయింది, నీళ్లు పోయినా, వర్షాలు తగ్గినా అక్కడ పుట్టినటువంటి క్రిమికీటకాలు, దోమలన్నీ కూడా మనకి చెట్ల చుట్టూ చేరుతాయి. చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ దోమలు ఉంటాయి. ఈ దోమలు ఉండగానే ఏమిటంటే మనకి రోగాలు, తర్వాత మలేరియాలు, ఇలాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. అందుకని తర్వాత కాలంలో ఏమిటంటే ఈ మందుగుండుని తయారు చేయడం, ఇంట్లోనే తయారు చేయడం మొదలెట్టారు. చేసి దీన్ని పేల్చడం వల్ల, ఆ వాసన వల్ల దోమలన్నీ పోతాయని చెప్పేసి. శబ్దం రావడం ఏమిటి, మనకి శబ్దాలు చేయటం వలన ఆ లక్ష్మీ పోతుంది అని. తర్వాత దీపం వెలిగించడం వల్ల, ఇక్కడ మనం ఏ దీపాలు వెలిగిస్తున్నాం, నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తున్నాం. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఆ దీపకాంతి వలన జీవశక్తి చుట్టూ కూడా పెరుగుతుంది. అంటే దాని చుట్టూ ఒక ఆరా పెరుగుతుందనమాట. ఆ దీపపు వెలుగుకి కూడా ఏమిటంటే క్రిమికీటకాలు లోపలికి రావు, అక్కడ పడి చచ్చిపోతాయి. ఎక్కడెక్కడ పెడుతున్నాం దీపాలు, చెట్టు మొదట్లో దీపాలు పెడుతున్నాం, చెట్లకి దీపాలు పెడుతున్నాం, మనకి ప్రాకారం చుట్టూ కూడా దీపాలు పెట్టుకుంటాం, గదికి దీపాలు పెడుతున్నాం, ఇంట్లో దీపాలు పెడుతున్నాం. అంటే ఈ దీపపు కాంతికి మనకి తిమిరహరం అవడమే కాకుండా, చీకట్లు పోవడమే కాకుండా, ఈ క్రిమికీటకాలన్నీ కూడా నశించేలాగా చేస్తున్నాం. అయితే రాను 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 పోయి మనకి మార్పులు వచ్చేసి ఏమైంది, మందుగుండు తయారు చేయటం, మందుగుండు సామాగ్రి తయారు చేయటం, టపాకాయలు కాల్చడం, అందులో శబ్దం ఇమిడి ఉంది. ఆ తర్వాత దానిలో వచ్చేటువంటి పొగ వలన మనకి క్రిమికీటకాలు పోతాయి అనే దానివల్ల ఈ బాణాసంచా తయారు చేయటం అనేటువంటి అలవాటు వచ్చి అసలు సాంప్రదాయాన్ని మనం మర్చిపోయాం. ఎందుకోసం చేస్తున్నామో మనకి అర్థం తెలియదు, సరదాకి చేస్తున్నాము. అది తర్వాత విషం మించి ప్రాణాలు తీసే స్థితికి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం కంటి హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ చూసినా కూడా వందల మంది పిల్లలు కళ్ళు పోగొట్టుకుని మనకు కనిపిస్తూ ఉన్నారు, ఒళ్ళు కాల్చుకొని కనిపిస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రతి హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ వార్డ్స్ తెరిచి డాక్టర్లంతా కూడా మామూలు పనులు వదిలేసి ఈ ఎమర్జెన్సీ వార్డులో పనిచేయడం మనకు కనిపిస్తోంది. అంటే పిల్లలందరినీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు మనకి ఉంది. అందుకని బాణాసంచా అనేటువంటిది పూర్వకాలం మనకి ఒక సాంప్రదాయంగా మనకి రక్షణగా నిలిచింది. ఈరోజు అది మనని భక్షణ చేయకుండా కాపాడుకోవాలి. మన పిల్లల జాగ్రత్త మనం చూసుకోవాలి. ఏవేవి చెప్తారో, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారో వాళ్ళు కాల్చేటప్పుడు పిల్లలందరి దగ్గర పెద్దవాళ్ళు ఉండి మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. బాణాసంచా కేవలం ఒక సరదా కాదు, దీని వెనుక ఒక సాంప్రదాయం ఉండేది. కానీ అది మనకి ఈరోజు ప్రమాదం కాకుండా మన పిల్లల జీవితాన్ని బలి చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది.